ఉండండి ఒక్క నిమిషం అందరూ ఒక్కరోజు రేపు R&B మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు మన గూడూరు పట్టణానికి ఇచ్చేస్తున్నారు. ఆయన జనార్దన్ రెడ్డి కాలనీలో మన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మనం ఇస్తున్న పథకాలను కూడా అందరికీ అందుతున్నాయా లేదని తెలుసుకునేందుకు రేపు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందులో మనకు అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒకటి మా పమ్మలేరు దగ్గర పెట్టున్నారు. దాన్ని కూడా ఆయనకి చూపించి దానికి మనకు కొంత గ్రాంట్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మన శాసనసభ్యులు గారు ఆ బ్రిడ్జి దగ్గర కూడా తీసుకుపోయి చూపించి గ్రాంట్లు అడగడం జరుగుతుంది. రేపు అందరూ గూడూరు నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలందరూ కూడా రేపు మన మంత్రి జనార్దన్ రెడ్డి ప్రోగ్రాంకి జనార్దన్ రెడ్డి కాలనీ కాడికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆయన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అవ్వాలంటే గూడూరుకి నియోజకవర్గానికి వచ్చే గెస్ట్ ఇన్ఛార్జ్ అనవచ్చు. మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న 24/7 ఎప్పుడు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఫలానా రోజు కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. వాట్సాప్ కానీ దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కార్యకర్తల వారి అభిమానుల దౌర్భాగ్యం ఏంటంటే వారి ఇన్ఛార్జి ఎప్పుడూ ఆటవిడుపుగా అతిథిగా గూడూరు నియోజకవర్గానికి నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి ఆయన వస్తున్నట్టు ముందు రోజు వాట్సాప్లో మెసేజ్ పెడతారు. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీ నాయకులు కార్యకర్తలు కలవచ్చు అని. అంటే 1 నెల 2 నెలల నుంచి ఆయన కలవాలంటే ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ అభిమానులు కానీ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉండాలి. ఏదైనా సమస్య ఉన్నాయి కానీ ఆ నెల 2 నెలలు వేచి ఉండాలి. అలాంటి అతిథిగా ఉన్న ఆయన ఇన్ఛార్జిగా వచ్చి ఇక్కడ నేను పోయి ప్రేలాపనలు తేలడం మా ఎమ్మెల్యే గారి గురించి అలాగే ముఖ్యమంత్రి గారి గురించి అలాగే మా యొక్క పాలన గురించి ఆయన రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు మేము చెప్తున్నాం ఈ సంవత్సరంలో ఏడాది సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ మా నాయకులకి మా ఎమ్మెల్యే గారికి ప్రజలు బ్రహ్మాండంగా పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు. మరి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ముందు ఇన్ఛార్జి గారు మాట్లాడుతూ వైసీపీ ఇన్ఛార్జి గారు మీ పార్టీలో ఉండే పొలవరాలు పూసి మీ పార్టీలో ఉండే ఫలానా నాయకుడు ఈ విధంగా నష్టపోతున్నాడు, ఆయన ఈ విధంగా నష్టపోతున్నాడు, ఈ విధంగా అంటూ బాగా ఉదాహరణలు చూపిస్తున్నారు. ముందు మీ పార్టీలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు నష్టపోతున్నారు.
వారి సంగతి, మీ కార్యకర్తల సంగతి మీరు చూసుకోండి. మా కార్యకర్తలు, మా నాయకుల సంగతి మా పార్టీ చూసుకుంటుంది, మా పార్టీ పెద్దలు చూసుకుంటారు. మాకు మీరు హితపడకాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ 24 గంటలు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు అంటే గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఉన్నారు. అలాగే అభివృద్ధిని, సంక్షేమాన్ని సమంగా నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ఉన్నారు. మీ అసంతర్ప ప్రేలాపనలు కట్టిపెట్టాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం. నిన్నటి దినాన వైఎస్ఆర్సీపీ అంటే మా ఇజాన్ చెప్పినట్టు గెస్ట్ ఇన్ఛార్జ్ అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఇన్ఛార్జ్ సమక్షంలో కొంతమంది ప్రెస్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మగ్ధూమ్ కొంచెం మాట్లాడుతూ ఇప్పుడు చూసేదాన్ని నేను ప్రెస్ రాలేదు, ఇప్పుడే విన్నాను. అంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీని బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అయ్యా 5 సంవత్సరాలు మీ వైఎస్ఆర్సీపీ మన వార్డే ఎత్తుకున్నాం, నువ్వు 5వ వార్డు ఇన్ఛార్జి కాబట్టి 5వ వార్డు గురించి ఎత్తుకున్నాం. 5 ఏళ్లలో ఒక్క సిమెంట్ ముక్క, చిన్న రాయి అయినా సరే వైఎస్ఆర్సీపీ పరిపాలనలో 5 ఏళ్లలో నువ్వు ముసాఫర్గా పనిచేస్తున్నావు. ఒక మసీద్కి, పవిత్రమైన మసీద్కి, దర్గాకి, ఆ దర్గాలో ఆ రోజు మా గవర్నమెంట్లో మినిమం ఒక 5-6 లక్షలతో ఒక రూమ్ నిర్మించి నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే చేసిందారు మా ప్రభుత్వంలోనే. అదేవిధంగా నువ్వు పనిచేస్తున్నటువంటి దర్గా గోడ కూలిపోతుంటే వెనక కాలువ నిర్మించి ఆ కాంపౌండ్ పడిపోకుండా కాలువ నిర్మించింది మేమే. ఆ టైంలో కొంత నిధులతో, సుమారు 25 లక్షల రూపాయల నిధులతో దానికి దర్గా చుట్టూ కాంపౌండ్ మరియు దానికి సంబంధించినటువంటి దర్గా ఇంప్రూవ్మెంట్ కి ఆ రోజు మా ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు పల్సి సునీల్ కుమార్ గారు 26 లక్షల రూపాయలు దానికి ఏర్పాటు చేయడం జరిగింది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఆ పనులన్నీ వెనక్కి పోవడం జరిగింది. నువ్వు ఒక ముఠావుగా పనిచేస్తూ మీ గవర్నమెంట్ లో ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ లో దుర్గం పథకం ఎంతమంది పేద వాళ్ళు పిల్లలు చేసుకుంటుంటే నువ్వే తీసుకొని వస్తే ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పథకాలని ఎత్తేసేటువంటి జగన్మోహన్ రెడ్డి పొగుడుతున్నావు. అసలు ఏంటది అంటే ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన డెవలప్మెంట్ చెప్పు. ఈ ఒక్క సంవత్సరంలో ఏదో జరగలేదు, ఈ ఒక్క సంవత్సరంలో ఏదో జరిగిపోయింది. మీ 5 ఏళ్లలో మేము 5 ఏళ్లలో చేసేటువంటి పనులు చెప్తున్నాము. నువ్వు మీ 5 ఏళ్లలో ఆ 5వ వార్డు ఇన్ఛార్జి కాబట్టి చెప్తున్నాను, 5వ వార్డులో నువ్వు చేసే చిన్న పని చెప్పు. ఏదో ఒక పెన్షన్ ఇప్పించానని చెప్పు, లేదా ఒక రేషన్ కార్డు తీర్చానని చెప్పు. ప్రజల్లో పనిచేసి ఒక రేషన్ కార్డు ఇప్పించడమో, ఒక పింఛన్ ఇప్పించడమో, లేదా ఒక ఇల్లు ఇప్పించడమో అట్లాంటివి చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి మీటింగ్లు రాగానే ఆ ఒక గెటప్ ప్రెస్కొని వచ్చి ప్రెస్ ముందు కూర్చొని గమనంగా మాట్లాడడం నేర్చుకున్నావు. అట్లాంటి తగ్గించి ప్రజల్లో పనిచేయడం తెలిస్తే ప్రజలకి తెలుగుదేశం పనిచేసిందే, వైఎస్ఆర్సీపీ పనిచేసిందే తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటే అవకాశాన్ని ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులు, మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజు మళ్ళీ వలస పక్షులు గూడూరుకు వచ్చాయి. ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చి విడిదిలాగా ఉండి వెళ్ళిపోతుంటాయి. అలాగే ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొందరు నాయకులు వలస కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మేము వస్తున్నాం, మీరు అందరూ రండి అని చెప్పి గుమిగూడు కట్టుకొని ప్రభుత్వం సంక్షేమ దిశగా, అభివృద్ధి దిశగా పనిచేస్తుంటే దుమ్మెత్తిపోయడం, లేనిపోని అవాకులు చావులు పెరగడం అలవాటైపోయింది. ముఖ్యంగా ఈ మేరకు మురళి గారికి, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి ఒకటే తెలియజేస్తున్నాను, మీరు కూడా మీ మూలాలు మర్చిపోతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. పార్టీ మారారు, పార్టీ మారి వచ్చి వేరే వాళ్ళు దూరారు, వాళ్ళ ఒకరు చనిపోయారు అంటున్నారు. మీరు మొదట ఏ పార్టీలో మీకు షెల్టర్ ఇచ్చారు, మీరు ఏ పార్టీలో జెడ్పీటీసీగా పనిచేశారు, అక్కడి నుంచి మీరు ఏ పార్టీకి మారారు కూడా ఒకసారి గుర్తు చేయాలని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీలో మారిపోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది పార్టీలో వచ్చి నాయకులు ఎదిగారో మీకు కూడా తెలుసు, ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చారో తెలుసు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు ఆదరణ పొందున్నారు, అవన్నీ మర్చిపోతున్నారు.
అభివృద్ధి గురించి మీరు ప్రశ్నించడానికి మీకు ఎటువంటి హక్కు లేదని నేను ఘంటాబద్ధంగా చెప్తున్నాను. ఎందుకంటే గూడూరులో అభివృద్ధి అని జరిగింది అని అంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. దానికి ముఖ్య కారకం మా నాయకులు పాసెల సునీల్ కుమార్ గారు. ఎందుకంటే ఆయన 95లో మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి 2000 మధ్యలో జరిగిన అభివృద్ధి ఈ రోజు వరకు మనం చెప్పుకుంటాం మున్సిపల్ చైర్మన్గా. అలాగే 2014-19లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని ఈరోజు చెప్పుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సర కాలం జరిగిన అభివృద్ధిని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మీ 5 ఏళ్ల కాలంలో మీరున్నప్పుడు ఇక్కడ గూడూరులో అభివృద్ధి సంగతి పక్కన పెట్టిన చివరికి ఒక చిన్న గుంట R&B రోడ్ని మూసిన పాపాన్ని మీరు పోలేదు. ప్రజలకి ఒక్కరైనా మీ ఎమ్మెల్యే ఉన్న వరప్రసాద్ గారు ఒక్కరికి అందుబాటులో లేకుండా ఉండేవాళ్ళు. ఎవరికైనా కార్యక్రమం రాండి, మీరు మా ఆఫీస్కి వచ్చి మీరు దర్శించండి. ఎమ్మెల్యేగా అడుగు పెడితే 100 జనాలు ఇన్ని సమస్యల్ని మీరు పేరుపరుచుకొని గూడు మీద వదిలేసి మీ పార్టీకి మీరు దండుకొని దోచుకొని వెళ్ళిపోయినారు. అవినీతి గురించి మీరు ప్రశ్నిస్తున్నారు. ఒక మాట అంటాను నేను, 16 లక్షలు 18 లక్షలు ఎవరు వచ్చి మీరు ఇక్కడ అవినీతిని మాకు అందజేస్తున్నారో, ఎవరు ఆ ముడుపులు అందిస్తున్నారో తెలుసుకోవాలి. మీలో చిన్న స్థాయి నాయకుడు కూడా లక్షల కోట్లు దండుకొని ఈరోజు రాజ్యం వెళ్తున్నారు. ఆ డబ్బుతో మీరు విరవీగుతులాంటి మాటలు అవాకులు చావులు పెడుతున్నారు. మీరు చెప్పిన ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు రూలింగ్లో ఉన్నా అని చెప్పి మీదే వచ్చి అక్రమ కేసులు బనాయించాల్సిన అవసరం లేదు. మా మిత్రుడు మగ్ధం చెప్పారు, దయాకర్ అనే వ్యక్తి మీద అక్రమ కేసు కట్టారని చెప్పని. అక్రమ కేసు కట్టడానికి ఎమ్మెల్యేకి సంబంధం? ఎమ్మెల్యే ఎవరు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ చెప్పండి. ఎవరు తప్పు చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్లి విచారించి కేసు కడతారు. దానికి రాజకీయానికి సంబంధం ఏంది? మీ కాలంలో ఎంతమందిని మా వాళ్ళ కేసులు కట్టి అన్యాయంగా ఇరికించారు, మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ గూడూరులో ఉన్న ప్రతి నాయకుడి మీద మీరు తలా 5 కేసులు పెట్టున్నారు. మంచి చేస్తే తప్పు, ధర్నా చేస్తే తప్పు, పేదల కోసం పాకులాడితే తప్పు, చివరికి రైతుల పాదయాత్ర చేస్తే కూడా మా ఎమ్మెల్యే గారి మీద కేసు కట్టినారు. ఇక్కడ ఉన్న నాయకులందరి మీద మీరు కేసులు కట్టున్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను మీకు, మైనార్టీ సంక్షేమం గురించి మా మిత్రులు మాట్లాడతారు. మైనార్టీ సంక్షేమం గురించి వైసీపీ ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయారు. ఎందుకంటే ఈ రోజు మసీదులో ఉన్న ఇమాముల మౌజులకి జీత భత్యాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వమే. భారతదేశ చరిత్రలో ఏ ఇమాంకి మోజన్కి జీతాలు లేవు. ఆ ఏర్పాటు చేసింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మీరు కొనసాగించారు అంతే తప్ప మీరే కొత్త పథకాలు ఇచ్చినట్టు చెప్తున్నారు. అదేవిధంగా హజ్ యాత్రకు సంబంధించి ఈ రోజు మీరు అంటారు రాష్ట్ర వదిలి పారిపోతున్నారంటే, అయ్యా మీ గవర్నమెంట్లోనే సబ్సిడీ మీరు తక్కువ చేస్తే ఎక్కువ సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం ఇస్తే జనాలు ఆ సబ్సిడీ కోసం అక్కడ పాగలాడి వెళ్ళి అక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్ళారు. మీరు దాన్ని ఎద్దేవా చేసి చూపిస్తున్నారు. ఈ రోజు అదే సబ్సిడీని కూడా మా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. అలాగే పేద ముస్లింల కోసం కూడా ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో ప్రత్యేకంగా పేద ఆడపిల్లలు, ముస్లింలు ఎక్కువ మంది ఆడపిల్లలు పెళ్లిలో కూడా ఇబ్బంది పడతారని చెప్పని దూలం పథకం ఏర్పాటు చేసి పెళ్లి సమయానికి 50,000 రూపాయలు అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎంతో మంది 100 మంది ఆడపిల్లలు మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే ఇప్పుడు మా శివ చెప్పినట్టు అందరినీ మేము రికమెండ్ చేసి పెళ్లి సమయానికి 50,000 ఉంటే మీకు 50,000 ఏం సరిపోతాయి, మీకు 1,00,000 రూపాయలు అందజేస్తామని మోసం మాటలు చెప్పి మాకు మోసం చేసి మా చెట్లు ఓట్లు వేయించుకొని 5 ఏళ్లలో ఆ మాట ఇతర పాపన పోలేదు. ముస్లింలు ఎక్కువ మంది పేదరికం దారిద్రంలో ఉంటారు. వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తే చిన్న అంగళ్ళు బల్లేలు పెట్టుకొని వాళ్ళని జీవనం కనిపిస్తారని చెప్తే ఒక్క లోన్ ఇచ్చిన పాపన పోలేదు. మీరు అసలు మైనార్టీల మీద మాట్లాడే హక్కు ఎక్కడుంది మీకు? ఏదో ఊరికే 4 మాటలు చెప్పేసి ముస్లిం కాడ ఓట్లు వేసుకొని అందరూ మాకుండా అసలు 4% రిజర్వేషన్ మాట్లాడే హక్కు మీకు ఎక్కడదండి? మీ ఇచ్చిన మీరు ఇచ్చారు, అది మీ ప్రభుత్వం ఇవ్వాల. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మైనార్టీకి ఒక్క సంక్షేమం జరగలేదు. అది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మా నాయకుడు ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమం జరిగింది. మీరు మాట్లాడతారు ఏదో మైనార్టీ ఉద్దేశం చేసినట్టు. కాబట్టి చెప్తున్నాను మరొకసారి, మీరు ఇలాంటి మాటలు మా నాయకుల మీద కానీ మాట్లాడితే ఒక్కరి ప్రసక్తే లేదు. ఉదయం వేస్తే హార్నిసలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళు ఏదైనా సమస్య తీసుకొచ్చి అది పరిష్కరించే దిశగా మా ఎమ్మెల్యే గారు 24/7 అవైలబిలిటీ ఉంటారు. మీరు ఏ టైంలో పని చేసినా, ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ఆ సమస్య పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పెన్షన్ మీద అబద్ధం మాటలు చెప్పి మీరు 1,000 రూపాయలు పెంచేదానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు. అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 1,000 రూపాయలు అప్పుడే పెంచి గత 3 ఏళ్ల ముందు చెప్పిన మాటను కలిపి 7,000 రూపాయలు మొదటిసారి ఇచ్చారు. 1వ తేదీ జీతాలు అందుతున్నాయంటే, 1వ తేదీ పెన్షన్లు అందుతున్నాయంటే, పేదవాళ్ళకి ఆదివారం ఎంప్లాయీలకు ఒక రోజు ముందుగా ఇస్తున్నారంటే అది కేవలం కూటమి యొక్క పరిపాలన విధానాన్ని తెలియజేసుకోవాలి. దాని క్రెడిబిలిటీ మా చంద్రబాబు నాయుడు గారిది. అది కాకుండా మేము ప్రతి నెల ప్రజల్లో ఉంటున్నాం. మా ఎమ్మెల్యే గారు ఈ ప్రతి నెలలో ఏదో ఒక వార్డులో వెళ్ళి అక్కడ సమస్యలు అడిగి మీకు ఏం సమస్యలు ఉన్నాయి, మీకు ఏం కావాలని చెప్పి పరిష్కరిస్తున్నారు. ఇక్కడ ఉదాహరణకు మాట చెప్తాను, పోయిన నెలలో మేము ఇక్కడ నలజాల మీద వెళ్ళాం. ఎక్కడో 3 సంవత్సరాల నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ మేము చేయించలేక అదోగతి పాలన ఉంటే ఎమ్మెల్యే గారు 10
నిమిషాల్లో ఫోన్ చేసి సాయంత్రం లోపల వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేశారు. అలాగే మీ ఏ ఏరియాకి వెళ్ళినా స్లమ్లు వెళ్ళినా కాలువలు ఏమన్నా జనరల్ ఫండ్స్లో పెట్టి అభివృద్ధి దిశగా మేము పయనిస్తున్నాం. అవునే బ్రిడ్జి గురించి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? డబ్బులు దండుకుంటున్నారా? అదేమంటే లిక్కర్ పాలసీ అంటారు. లిక్కర్ దగ్గర టీచర్స్ని పెట్టి వాళ్ళ కలెక్షన్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. టీచర్స్ ఎక్కడ లిక్కర్ షాపులు పెట్టి జీతభత్యాలు ఇచ్చి సాయంత్రం కలెక్షన్ చేయమంటారా? చదువుకు ఉపాధ్యాయులు ఇచ్చే గౌరవం అదేనా మీరు? అదే మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే 16,000 పోస్టులు డిఎస్సీ పోస్టులు భర్తీ చేసి టీచర్లకు సముచితాలు కల్పిస్తానని మా ప్రభుత్వం నడుగు కట్టుకుంది. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మీరేం మాట్లాడలేరు మా దగ్గర. ఏదో మీరు ఆ టైం దొరవ సత్రం వస్తారు చూడండి పోలీసు పక్షులు, అటు వచ్చడం 4 మాటలు చెప్పడం వెళ్ళిపోవడం మంచి పద్ధతిగా తెలియజేస్తూ మరొకసారి అవాకులు చవాకులు వేసి మీరు చెప్పినట్టు కాకుండా మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరీ మురళీ గారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. మేరీ మురళీ గారు ఎమ్మెల్యేగా పనికిరాడు అని ఆయన్ని ప్రజలు రిజెక్ట్ చేశారు. ఆయన విమర్శించడానికి కూడా పనికిరాడని నాకు నిన్నే తెలిసింది. నేను చూశాను. ఎంత దారుణం అంటే ఆయన ఎవరో టిప్పర్ ఆగిపోతే ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? నువ్వు రోడ్డు మీద ట్యాక్స్ కట్టుకుంటే టిప్పర్ తిరుగుతుంది. అసలు ఏం మాట్లాడతారు మీరు? కొన్ని వేల టిప్పర్లు ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నాయి. ఆయన ఎవరో కమ్యూనిటీ ఆయన టిప్పర్ తిరిగిపోయింది, మీ కమ్యూనిటీ వాళ్ళు ఆయన పక్కన ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు అని మాట్లాడతారు. అసలు ఏమన్నా తెలుసా ఆయనకి? మేరీ మురళీ గారికి ఆయన ఏమన్నా తెలుసుకొని మాట్లాడుతున్నారా? ఏమన్నా విమర్శ చేసేటప్పుడు ఒక పద్ధతి ఉండాలి. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ దాదాపు 12 నెలలు 13 నెలలు అవుతుంది. ఈ 13 నెలలు ఆయన టిప్పర్లు ఇక్కడ తిరుగుతున్నాయి కదా, ఎక్కడికి వెళ్ళాయి ఆయన టిప్పర్లు? ఎవరు ఆపుతారు? టిప్పర్ ఆపేంత అవసరం మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడు పాసం సునీల్ కుమార్కి లేదు. ఆ అవసరాలు లేవు. అలాంటి పని చేసే వ్యక్తి కాదు. ఎవరికైనా అవసరం అంటే ఉపయోగపడతాడే కానీ ఆయన టిప్పర్ ఆపడము, ఇంకా రాపడము ఇలాంటి పని చేయడు. ఆయనకు అవసరం లేదు. మీరు ఒక్కసారి తెలుసుకోండి ఆయన గురించి. మీరు ఒకసారి ఎక్కడైనా సరే ఒకసారి మాట్లాడండి. ఎవరిదైనా గూడూరు టౌన్ ఉంది, గూడూరు నియోజకవర్గం ఉంది, ఎవరిని ఇబ్బంది పెట్టారు? ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడిని పాసం సునీల్ కుమార్ గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఇబ్బంది పెట్టారు? ఒకసారి చెప్పండి. అదేదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 18 లక్షలు వచ్చే ఏర్పాటు చేశారు, 20 లక్షలు వచ్చే ఏర్పాటు చేశారు. ఏం ఏర్పాటు చేశారు చెప్పండి, ప్రూఫ్లే. ఊరికేనే నోటికి ఏదో ఒకటి వచ్చింది, ఏదో ఒకటి మాట్లాడేసి ఇది చాలా అసభ్యంగా ఉంది. ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మెయిన్ సంగతి మా తెలుగుదేశం పార్టీ సంగతి, మేము తిరిగి మిమ్మల్ని చీడ పురుగుల్లాగా చూస్తాం, అది వేరే విషయం. ప్రజలు కూడా మిమ్మల్ని చీడ పురుగుల్లాగా చూస్తున్నారు. ఇలాంటి దగుల్బాజీ విమర్శలు మానేసి ఏదైనా విమర్శాత్మకంగా ఉంటే విమర్శలు చేయండి ఒక పద్ధతిగా. ఏం తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఏం నష్టం జరిగింది ప్రజలకు వివరించండి. అంతేగాని ఇలాంటి పనికి మాలినటువంటి పనికి రానటువంటి విషయాలని మీ ప్రెస్ వాళ్ళు, మీ టైం కూడా వేస్ట్. మిమ్మల్ని పిలిచి మీకు ఇది అంతా చెప్పడం కూడా మీ టైం కూడా వేస్ట్ చేయడం అనవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇలాంటి విమర్శలు చేయొద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఏదో వాళ్ళతో సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రేపటి దినం అంటే సోమవారం రోజు సాయంకాలం 3 గంటలకి తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు సుపరిపాలన ముందడుగు కార్యక్రమాని కోసం గూడూరుకి విచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది దాన్ని ప్రచారంలోకి తీసుకురాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి పని కూడా పూర్తి చేసుకుంటూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే మేము 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తున్నాం. 4,000 రూపాయలు కూడా ఏప్రిల్, మే, జూన్ కలిపి 7,000 రూపాయలు జూలైలో ఇస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే ప్రకటించారో అదేవిధంగా మొదటి నెల 7,000 రూపాయలు వేయడం, అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు వేయడం, ఈ విధంగా పెన్షన్ పెంపకం కాంచి స్టార్ట్ అయినటువంటి సంక్షేమ పథకాలు
ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం అయితేమి, అదేవిధంగా రైతు భరోసా కూడా ఈరోజు రేపేసే కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్లకు ముందు చెప్పాడో సూపర్ 6 కింద అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసే కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం లేదు. అదేవిధంగా మన మెగా డిఎస్సి వేసి 16,300 టీచర్ పోస్టులకి మన డిఎస్సి నిర్వహించిన విషయం మన అందరికీ తెలుసు. కానీ చేస్తున్నాం కానీ ప్రజలకి దాన్ని వేగవంతంగా తీసుకుపోవడం లేదు. కాబట్టి ఇది ఎక్కడ మనం వైఫల్యం చెప్తున్నామని చెప్పని పార్టీ గుర్తించి మనం చేసే ప్రతి పని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పని ఒక నిర్ణయాన్ని తీసుకొని పార్టీ శ్రేణులు అందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు మన మంత్రివర్యులు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు గూడూరుకి విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలా, అందరం కూడా దీన్ని విజయవంతంగా భారీ ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిన్నటి రోజున వైసీపీ నాయకులు ప్రెస్మీట్లో వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. మేము అభివృద్ధి చేశాము గూడూరు 5 సంవత్సరాలు చెప్పుకున్నాం. ఏం అభివృద్ధి చేశారండి మీరు వస్తానే చెత్త మీద పొందేశారు. అది మీరు చేసిన అభివృద్ధి. మేము వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో ఈరోజు మీరు చెప్పారు నీళ్ళు పుట్టలేదు, పుట్టలేదు. మీరు టిక్కాయిలకి తాళాలు వేసి ఆ పుట్టిన ప్రజలను కూడా బయటికి పంపించేస్తారు నీళ్ళు లేక. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టిక్కాయిలకి నీళ్ళు ఇస్తున్నాం. అందరూ వచ్చి కాపాడు కూడా చెప్తున్నారు. అక్కడ మీరు ఆ రోజు నీళ్ళు చెప్పిన లేకపోయింది. తర్వాత కూడా ఇప్పుడు మీరు బ్రిడ్జి సంగతి చెప్పారు. ఆ రోజు ఫిబ్రవరి బ్రిడ్జి స్టార్ట్ చేసిందే తెలుగుదేశం హయాంలో, శాంక్షన్ చేసిందే మా తెలుగుదేశం. మేము 3/4 భాగం పూర్తి చేసాం. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? దానితో పట్టించుకోలేదు. ప్రతి ఒక్కసారి మీరు ప్రెస్ మీట్లు పెట్టి అది పూర్తి చేస్తున్నాము, ఇది పూర్తి చేస్తున్నాము చెప్పని ఆ చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతికేవాళ్ళని ఆ అంగళ భాగం కొట్టి వాళ్ళ బతుకులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది. అభివృద్ధి సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు 2 కళ్ళు. ఈరోజు ఆ తల్లికి కార్యక్రమంలో అందరికి ప్రతి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, ఎంతమంది పిల్లలు అందరికి ఇస్తామని అందరికీ మాట తప్పు కూడా ఇచ్చాడు. రేపు ఆగస్టు 15 కూడా ఉచిత బస్సు మహిళలకి సమకూరుస్తున్నాడు. అటువంటి నాయకులు పట్టుకొని మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఎమ్మెల్యే గారు చూడండి, అసలు ఇక్కడికి వచ్చే ప్రజలను చూసి మీరు వారవలేక మీరు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెడతారు. తప్పక నిద్ర లేస్తే ఎంతమంది సమస్యలు వస్తున్నారో, ఎంతమంది సమస్యలు తెలుస్తున్నారో అనేది గూడూరు నియోజకవర్గం ప్రజలు తెలుసు. అందువల్ల మీ ఇష్టం వచ్చారో మాట్లాడే ఎవరు నమ్మరు. పద్ధతిగా మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు మీ గౌరవం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపటి రోజున గౌరవ మినిస్టర్ గారు, R&D మినిస్టర్ గారు మన గూడూరుకి ఇచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో రేపు భాగంగా మన పంబలేరు బ్రిడ్జ్ అది కూడా పరిశీలించాలని చెప్పి తెలిసింది. మేము ఎప్పుడైతే చెప్తున్నాం, గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రంలోనే కాదు మన గూడూరు ఏరియాలో ఎక్కడ అవినీతి అనేది ఎక్కడ కనిపించలేదు. 2017-18లో గౌరవ ఎమ్మెల్యేగా ఉన్న చిన్న మన పంబలేరు బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి చేసి మన పట్టణ ప్రజలకి ఆయన అగ్గితో చేస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం ఈ రెండే ధ్యేయంగా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మీరు చూడొచ్చు, పల్లె పండుగ మన పంచాయతీలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ఎక్కడైనా మన గూడూరు నియోజకవర్గంలో చూస్తే ప్రతి దగ్గర ఎక్కడైతే అవసరం ఉందో వెంటనే మన గౌరవ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తున్నారు. అలాగే సంక్షేమం అయితే పెన్షన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి ఒక్కసారిగా అందరికీ
పెద్దలకి, వృద్ధులకి, వికలాంగులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా విద్యాశాఖ మంత్రి అయిన మన నారా లోకేష్ గారు ఆయన ఆధ్వర్యంలో డిఎస్సి నోటిఫికేషన్ పడి నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ పడి ఇప్పుడే ఎగ్జామ్ కూడా రాశారు. వాటికి నిరుద్యోగులు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి చేస్తున్నారు. మన గూడూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా మా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎప్పుడు మంచి చేస్తుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం పెద్దలకి, గవర్నమెంట్కి అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు సెలవు తీసుకుంటున్నాం. నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి వారి పార్టీ నాయకులు అందరూ కూడా అధికారాన్ని కోల్పోయాం కదా అనే ఆలోచన మదిలి అప్పుడప్పుడు వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప వాళ్ళకి గతంలో అధికారంలో ఉన్నప్పుడు గూడూరు పట్టణం ఉందో లేదనేది విషయం, గూడూరు నియోజకవర్గం ఉంది, ఇక్కడ కూడా ఒక 294 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, 5 మండలాలు ఉన్నాయి, ఒక పురపాలక సంఘం ఉందనేది అప్పుడు గుర్తొచ్చినట్లేదు. అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి అహంకారము, అవినీతి, అక్రమ అరాచక పాలనే వాళ్ళకి తెలిసింది. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏ విధంగా ఉందంటే, గతంలో 5 సంవత్సరాల్లో మేము ఇది చేశామని చెప్పి మీరు ఏమీ చేయలేదు ఈ 13 నెలలని అడగవలసిన బాధ్యత ఆయనకు కూడా ఉంది. ఇన్ఛార్జే కాదు ఆయన, స్థానిక సమస్యల ఎమ్మెల్సీ కూడా ఆయన, మన నెల్లూరు జిల్లాకి, చిత్తూరుకి కలిపి. అది కూడా మర్చిపోయాడేమో. కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం 5 సంవత్సరాలు ఉన్నాము, ఆ 5 సంవత్సరాలు మనం ఇది చేసాము, ఇది చేయలేదు, ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పకపోగా ఆయన మమ్మల్ని విమర్శించడం అంటే ఎట్టుందంటే దెయ్యాలు వేదాలు వల్లించాయని పెద్దలు చెప్తుంటారు. అదే సామెతగా ఉంది ఆయన చెప్పడం. అయ్యా, మీరు గతంలో ఉన్నప్పుడు గూడూరు పురపాలక సంఘానికి ప్లాన్ గ్రాంటు, జనరల్ ఫండ్స్లో 2,50,00,000 రూపాయలతో ఒక మార్కెట్ నిర్మాణానికి మీరు ముందుకెళ్ళారయ్యా. అది మార్కెట్ కట్టారా, రైల్వే క్వార్టర్స్ కట్టారా, అది మీరు అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక మార్కెట్ కట్టడం అంటే పైన ఒక స్టేరు, కింద ఒక స్టేరు, దానికంతా మనం షట్టర్లు పెట్టరయ్యా. షట్టర్లు పెట్టి వ్యాపారం చేసుకునేది ఎవరంటే పొదువు అంగడి వాళ్ళు, చిల్లర అంగడి వాళ్ళు, కూరగాయల అంగడి వాళ్ళకి పచ్చి వ్యాపారం, వాళ్ళకి గాలి తగులుతుండాలి, వ్యాపారం చేసుకోవాలి. ఎక్కడైనా మార్కెట్లు ఎట్లుంటాయంటే యూ షేప్లో ఉంటాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి అయ్యా, ఆంధ్రప్రదేశ్ కాదయ్యా, భారతదేశం అంతా తిరిగి చూడండి. ఈ రోజుకి దాని మీద ఆ యొక్క సంబంధిత కాంట్రాక్టర్ నిరంజన్ రెడ్డి అనేకి డబ్బులు లేదయ్యా. తమరు డబ్బులు ఇవ్వని దానివల్ల కోర్టుకు పోయారు. అయ్యా ఏమున్నాయ్యా చూస్తా. అదేవిధంగా చుట్టుపక్కల స్థలం వదిలేదయ్యా. ఆ స్థలాన్ని ఏం చేశారు తమరు? ఒకరి చేపల అంగళ్ళు కట్టాలని, మాంసం అంగళ్ళు కట్టాలి, ఏదో సబ్ టెండర్ పిలిచారు, చేశారు. దాని మీద కోర్టుకు వెళ్ళారు అక్కడ ప్రజలు. అయ్యా మా దారిలో మాంసం అంగళ్ళు ఎట్ట పెడతారని వెళ్ళారు కోర్టుకి. సరే, దానికి మీరు ఏమైనా కౌంటర్ వేశారు? ఇప్పుడు దాకా మేము వచ్చిన తర్వాత కౌంటర్ వేసాం. దాని మీద మీరు అది తీయలేదని వాళ్ళు కంటెంప్ట్ కూడా వెళ్ళారయ్యా. కంటెంప్ట్ వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయలేదు కదా. అది ఎవరి పరిపాలన? మీ పరిపాలన కదా. మమ్మల్ని అడుగుతున్నారంటే మీరు ఏం చేశారనేది కూడా చెప్పాలి. గూడూరు పురపాలక సంఘంలో మీరు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఏ గ్రాంటు చేయలేదు, ఏమీ చేయలేదు. మీరు ఇంకా గూడూరు ప్రజలకు చేసిన నష్టం ఏందో కూడా చెప్తున్నాను నేనండి. ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ కావాలంటే దానికి ఉన్న ఇన్కమ్ సోర్సెస్, ఎక్స్పెండిచర్ సోర్స్ను బట్టి గ్రేడ్ 1 చేస్తారయ్యా. గ్రేడ్ 1 చేస్తే చుట్టుపక్కల గ్రామాలన్నిటి కలుపుకుంటే ఏదో కోట్లు గ్రాంట్ వస్తుంది. ఆ గ్రాంట్తో మేము అభివృద్ధి చేస్తామన్నారే. గ్రాంట్ రాలేదు. మీకు ఎన్నికలు జరగకూడదు. గూడూరు పట్టణంలో ఎప్పుడు ఎన్నికలు జరగకుండా పురపాలక సంఘం ఉంటే అది మన ఆధీనంలో ఉంటుంది అనుకొని మీరు చేశారయ్యా. అప్పుడు 5 సంవత్సరాలు ఎన్నికలు పెట్టితే ఒక పాలకపక్షం వస్తుంది, అది రాకూడదు. మీ దురాలోచనతోనే పురపాలక సంఘానికి అన్యాయం చేశారు. మెర్జిడ్ విలేజ్ తెచ్చారు. వాటి వల్ల పురపాలక సంఘానికి కానీ ఏదైనా ఆదాయ వనరులు వచ్చాయా?
ఒక్క పైసా రాలేదు. ఈరోజు మెర్జెడ్ విలేజ్కి గూడూరు పురపాలక సంఘంలో వచ్చినటువంటి ఇన్కమ్తోనే దాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల మున్సిపాలిటీలో అభివృద్ధి ఎట్ట జరుగుతుందయ్యా? ఎట్టడుగుతున్నావు నువ్వు? గ్రాంట్ ఏమైనా ఇచ్చింది గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, ఏదైనా ఎన్నికలు జరిగితేనే మేము గ్రాంట్ ఇస్తామని. ఎన్నికలు జరపకుండా గ్రాంట్ ఆఫీసర్ని ఘనత ఎవరు? మీదే కదా, మాదా? మీరు అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారంటే మీరు ఒక ఎమ్మెల్సీ అయ్యా, మీరు సాధారణ లేమ్యాన్ కాదు కదా. మీ చుట్టూ వాళ్ళు అయి ఉండొచ్చు, మీరు కూడా తెలుసుకోవాలా. మీరేమన్నా తెలియని వాళ్ళు అయితే మాట్లాడవచ్చు. ఇది తప్పు అయ్యా, మీకు చాతరానితనం ఇది. ఇంకా చెప్తున్నామేనండి, గూడూరు పురపాలక సంఘానికి సంబంధించి చిట్కో ఇల్లు ఇచ్చారు. అది మేము లాటరీ సిస్టమ్ పెట్టి అందరు ప్రజల ముందర హౌస్లు అలాట్ చేశారు. మీరేం చేశారు? వచ్చిన తర్వాత ఏ అలాట్మెంట్ మేము ఇచ్చాము అవి రద్దు చేస్తూ మీ మనుషులకి ఇచ్చుకున్నారు. మీ మనుషులు అక్కడ ఏ కార్యక్రమాలు జరిపారు, ఏం జరిపారు అది మీకు తెలియాలి. అవి మూతపడిపోయింది. తర్వాత మా శాసనసభ్యులుగా సునీల్ కుమార్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన వాటర్ వర్క్స్ని పరిశీలించాలని వెళ్ళాడు. కావాల్సింటే కనుక్కోండి, మేము అక్కడ ప్రజలను అడిగితే ఆయన పోయి టిట్కోలు అన్నీ చూసి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని వీటికి వాటర్ సోర్స్ ఏ విధంగా చేయాలని ఆలోచించి ఆ రోజు అక్కడ నీళ్లు ఇస్తుండింది 50,000 లీటర్లు అయ్యా. సునీల్ కుమార్ గారు పరిశీలించి బోర్లు వేయించి మోటార్లు బిగించి అప్పటి వరకు అక్కడ ప్రజలకు నీటి సమస్య ఉండకూడదని 2 ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలేరు. అది కూడా గుర్తు చేసుకోండి మీరు. ఆ సమస్యని పూర్తిగా శాశ్వతంగా మనం తొలగించాలని ఆలోచించి ఈ యొక్క పాయింట్లన్నీ వేసి ఈరోజు అక్కడ 3 లక్షల లీటర్లు నీరుస్తున్నారయ్యా. అది కూడా అడగండి, అక్కడ మీరు చెప్తారు. ఎందుకు మీరు అబద్ధాలు చెప్తారు ప్రజలకి? అబద్ధాలు చెప్పి 11 స్థానాలకు వచ్చారు. నిజం చెప్తున్నాము, నిలబడుతున్నాము, ప్రజలతో ప్రతి 1వ తేదీ ఏదో ఒక వార్డులోకి పోయి అక్కడ ప్రజల సమస్యలు తెలుసు అవి తీరుస్తున్నారయ్యా. అది కూడా తెలుసుకోండి మీరు. ఏమీ తెలియకుండా గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వచ్చి అదేదో పూసుకొని కొంచెం పాడేసి వెళ్ళిపోవడం కాదయ్యా. బాధ్యతాయుతంగా ప్రవర్తించండి, బాధ్యతగా చేయండి. నీటి సమస్య 2 పూటలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. మీరేం చేశారు? మల్లి తోటను మూసేయలేదా? హెడ్ వాటర్ వర్క్స్ని మూసేయలేదా? ఇవన్నీ కనీసం ట్రాన్స్ఫారం 5 సంవత్సరాలు లేకుండా చీకట్లో వాచ్మ్యాన్లు ఉండారనే విషయం మీకు తెలియదా? 5 సంవత్సరాలు అక్కడ వాటర్ వర్క్స్లో మనుషులు ఉన్నారే కానీ లైట్లు వెలిగేది లేదు, క్యాండిల్ పెట్టుకొని ఉన్నారు. అది వాళ్ళు మనుషులు కాదా? అంటే పేదవాడికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయం చెప్పండి మీరే. ఇది తప్పు. తక్షణమే రావడం మా శాసనసభ్యులు గారు అన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత సునీల్ కుమార్ గారు ఈ ట్రాన్స్ఫారం ఏమైందని కూడా ప్రశ్నించాడు. ట్రాన్స్ఫారం ఎక్కడుందో తెలియదంటే తెప్పించకపోతే పోలీస్ కేసు పెడతామని తక్షణమే ట్రాన్స్ఫారం వచ్చింది. ట్రాన్స్ఫారం ఉంది. ఈ రోజు ఆడ లైట్లు వెళ్తున్నాయి తెలుసుకోండి. మళ్ళీ తోట సందర్శించే పాయింట్లు వేయాలా, వాటర్ సోర్స్ని ఇంప్రూవ్ చేయాలా. నేను ఉన్నప్పుడు ఆ రోజు ఈ మల్లి తోటకి ఆయన చైర్మన్ ఉన్నప్పుడు అక్కడ నువ్వూరు సుబ్బారెడ్డి వాళ్ళ దగ్గర 1/4 ఎకరా సైట్ డొనేషన్ కింద తీసుకొని కౌన్సిల్ నందు ఆమోదించి వాటర్ వర్క్స్ని ఏర్పాటు చేసింది కూడా ఆ రోజు మున్సిపల్ చైర్మన్, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన సునీల్ కుమార్ అనే విషయం గుర్తుంచుకోండి. మీరు ఏం చేశారు చెప్పండి అయ్యా. ఏం చెప్పకండి ఉట్టి మాటలు చెప్తాంటే ఎవరింటారు మీ మాటల? ఇది మంచిది కాదు. వాటర్ వర్క్స్కి నిరంతరము పైపులు పగిలిపోతుంటే మీరు వారం రోజులు నీళ్ళు ఇన్ని రోజులు ఉన్నాయి, 10 రోజులు ఇన్ని రోజులు ఉన్నాయి. గూడూరు పట్టణ ప్రజలకు తెలుసాయా? మీరు 2 పూటలు ఇల్లేదని మాట్లాడేది ఎట్లా మాట్లాడతారు మీరు? మీకు అని తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? 2 పూటల నీళ్ళు ఇచ్చేదానికి మేము ప్లాన్ చేసుకున్నాం, నిధులను కూడా సమకూర్చుకున్నాం. అన్ని యొక్క రాసి పంపించి హెడ్ వాటర్ వర్క్స్లో కావాల్సిన సదుపాయాలని 50 HP మోటార్లు లేవు, 6 HP లేవు, 7 HP లేవు, బంజరీ కేబుల్ లేదు. అదేవిధంగా వీటన్నిటిని ఏర్పాటు చేయడం కూడా ఎస్టిమేషన్స్ వేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ఆమోదం తీసుకొని ఈరోజు టెక్నికల్ శాంక్షన్ పంపించి టెండర్లు పిలిచే స్థాయికి వచ్చిందనేది గుర్తు చేసుకోయ్యా. మేము ఇచ్చేది మాకు తెలుసు. డిసెంబర్ల కన్నా నెలకంతా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంటే మీలాగా ఈ టెక్నికల్ శాంక్షన్ ఏమీ లేదో ఒకరికి ఇచ్చేసాడు కొట్టేసి వెళ్ళిపోతున్నాం జరగదు. మీరు పురపాలక సంఘంలో భవనాన్ని పైన అంతస్తు నిర్మించేదానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందయ్యా?
ఇప్పటికి పూర్తి కాదు. మా శాసనసభ్యులు గారు అక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు పరిశీలించి ఎందుకు జరగలేదు, ఏంది కారణాలంటే తక్షణమే ఇది పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. మళ్ళా దానికి సంబంధించిన టెండర్లు పిలిచి పూర్తి చేయి. గతంలో ఉన్న కాంట్రాక్టర్ కూడా 16 లక్షల రూపాయలు పనులు చేయాలంటే చేయమన్నాడు, కొత్త కాంట్రాక్టర్ని పని చేయమన్నాడు. ఈరోజు పనులు జరుగుతున్నాయి. చూడండి, అర్బన్ హెల్త్ సెంటర్ని ఏం చేశారు? పిచ్చి మొక్కలతో పిచ్చోళ్ళకి తాగుబోతులకి నిలయం చేసింది మీరు కాదు కదా, మీరే కదా. మా శాసనసభలో అధికారులు పరిశీలించి టెండర్ల పనులు జరిగేదానికి ముందుకు టెక్నికల్ శాంక్షన్ అయింది, టెండర్లు పిలవడం జరిగింది, లోయెస్ట్ అనేది ఆమోదించడం జరిగింది. కౌన్సిల్ నందు కౌన్సిల్ పెట్టి స్పెషల్ ఆఫీసర్ గారు కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత పనులు మొదలు పెట్టారని చెప్పి, అదేవిధంగా శాసనసభ్యులు గారు వినాయక టెంపుల్ నుంచి బైపాస్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ చేస్తామని 60 లైట్ల నుండి ఈ తట్టు ఆ తట్టు 120 లైట్లతో చేయాలని ఆలోచించాడు, ఆశించాడు. ఆ విషయాన్ని ప్రభుత్వాన్ని తెలియజేశాడు. దాన్ని ఈరోజు టెండర్లు పిలవడం జరిగింది, టెండర్లు ఫైనల్ అవ్వడం జరిగింది. 70 లక్షలతో టెండర్లు పిలిచారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దాని యొక్క అప్రూవల్ అవ్వగానే, కౌన్సిల్ ఆమోదం అవ్వగానే తక్షణం ఆ పని కూడా మొదలు పెట్టి డిసెంబర్ లోపల పూర్తి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. నువ్వు ఏం చేసావో చెప్పు, ఏమీ చేయకుండా మాటలు చెప్పి ఊరికిన ఇతరుల మీద బుడద తెలియదు, మానుకో. ఈరోజు టైడ్ అన్టైడ్కి సంబంధించిన ప్రతి గ్రాంట్ను కూడా ప్రతి వార్డులో 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డులో కూడా 5 లక్షలతో పనులు స్టార్ట్ చేయాలనుకున్నాం. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ప్రతి వార్డులో ఒకేసారి 34 వార్డుల్లో కూడా ఒకే సింగిల్ స్ట్రోక్తో కూడా ప్రారంభిస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మీరు ఏమీ చేయలేదని ప్రజలకు చెప్పుకోలేక మేము కూడా ఉన్నామని చెప్పుకుంటా తిరగడం సిగ్గుచేటైన విషయాన్ని తెలియజేస్తున్నాను. మా శాసనసభ్యులు నిరంతరం ప్రజలతో ఉంటారు. ప్రజా సమస్యలను తన సమస్యగా పట్టించుకొని పరిష్కరిస్తున్నారు. ఎక్కడో టిప్పర్ పోయింది, ఎక్కడో ఏదో పోయిందని మీరు మాట్లాడుతున్నారనే గాలి మాటలు కాదు. మీరు ఏదైనా ఆన్ పేపర్ చూపించండి, ఎప్పుడైనా చాలా మీరు ఎక్కడ మాట్లాడినా సమాధానం చెప్పేదని తెలుగుదేశం పార్టీ మీ ముందుంటుందని కూడా తెలియజేస్తున్నాం. తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు చెప్పొద్దని కూడా ఒక శాసన మండలి సభ్యులుగా, ఒక ఇన్ఛార్జిగా మీకు హితవు పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా నమస్కారం. నిన్న ఎమ్మెల్సీ గారు ప్రెస్ మీట్ పెట్టి అంత ఫ్లక్చువేషన్ వచ్చిందో, ఎందువల్ల అంత బాధ వచ్చిందో అర్థం కాని పరిస్థితి. అదే మాట్లాడితే ఏం జరగలేదు, గూడూరులో అసలు ఏమీ జరగట్లేదు, అది ఎవరో టిప్పరంట, ఎవరు ఆపారంట, ఎమ్మెల్యే ఆపారంట, ఆయన ఏదో ఆ పార్టీలో వచ్చి నేనేదో ఆ పార్టీలో పోయి అన్యాయం చేశానంట. తెలిసినట్లే, నీకు తెలుసు అన్ని. 90లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తున్న గెలిచిన మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్. అప్పట్లో నువ్వు చెప్పిన ఆ టిప్పర్ యజమాని కాంగ్రెస్ పార్టీ, అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన పార్టీకి పనిచేసిన ఫ్యామిలీ కాదు. అప్పటికప్పటికి సీట్ తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని శోధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఏమైందే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో వందల టిప్పర్లు ఈరోజు పనిచేస్తున్నాయి. ఏ టిప్పర్ ఎవరిదో కూడా నాకైతే తెలియదు. ఇంతవరకు ఏ టిప్పర్ ఎవరిదో తెలియదు. ఏదో నాకు దగ్గరకు వస్తే పెట్టుకోమని ఫోన్ చేస్తాను తప్ప ఆపండి నేను ఫోన్ చేయను. అది నా ఇంట్లో ఉండలేదు. ఆపండి అని చెప్పేటువంటి మాట నా ఇంట్లో ఉండలేదు. ప్రతిపక్షమైనా లేకపోతే అధికార పక్షం అయినా ఎప్పుడు కూడా నా శత్రువుకు కూడా నేను ఎప్పుడు అలాంటి విషయాల్లో నేను హాని చేయనని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా. అట్లాగే నేనేదో మా పార్టీ తెలుగుదేశంకి వచ్చి శ్రమపడి తర్వాత పార్టీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ నా తెలుగుదేశం పార్టీ నేను పోయి ఆయన దాన్ని ఏదో గుప్తాధిపత్యం చేశాను. నేను తెలుగుదేశం భర్త నందమూరి తారక రామారావు గారు టికెట్ ఇచ్చాను నాకు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. నీకు కూడా తెలుసు, నువ్వు తెలుగుదేశం పార్టీ, నువ్వు వేరే పార్టీ కాదు అప్పట్లో. కాబట్టి వచ్చిన తర్వాత ఏమి సమస్య లేనట్టు ఈ గుడ్లు కానిస్టేట్లో టిప్పర్ సమస్య ఉన్నట్టు ఆయన దాన్ని ఆపేసాం. మాకేం అవసరం? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు టిప్పర్లన్నీ బ్రహ్మాండం తిరిగాయంట ఆయన. నాకైతే తెలియదు ఆయన టిప్పర్ ఏదో కూడా నాకు తెలియదు. తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు చెప్తున్నా టిప్పర్లు ఉన్నాయని ఇంకా చూస్తా. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు చూస్తా. ఎందుకంటే అంత పరిస్థితి చూడాల్సిన అవసరం లేదు. ఎవరు వ్యాపారాలు వాళ్ళవి, ఎవరు వ్యాపారాల్లో మనం తలదూసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకైతే చేయనని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా.
అట్లాగే ఒక వైశ్య కమ్యూనిటీ అంట, ఈరోజు వైశ్య కమ్యూనిటీ బాధ ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే నా ఎలక్షన్స్లో 98% వైశ్యాస్ ఏకతాటిగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేశారు. నువ్వు చెప్పినటువంటి ఆ టిప్పర్ ఓనరు ఒక పక్కనే కానీ ఎవరు కూడా అతను మాటలు లెక్క చేయకుండా మీటింగ్ పెడితే జనాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా నీ మనస్సాక్షి తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదో వాళ్ళ కమ్యూనిటీ ఉద్ధరించాలని చెప్పి మీరు చెప్తే అక్కడ జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం, మా వైశ్య కమ్యూనిటీ గూడూరులో ఈరోజు కూడా వాళ్ళంటే నాకు అభిమానం, నేనంటే వాళ్ళకి అభిమానం. అదంతే. ఎందుకంటే మేమంతా లోకల్ కాబట్టి మాకు తప్పదు. అంటే ఒకవేళ నేను తప్పు చేశాను నన్ను అడుగుతారు, ఒకవేళ వాళ్ళు ఏమైనా చేసి అయ్యా ఇది కాదు ఇది అని చెప్తాను. కాబట్టి అది వైశ్య కమిటీ మీద మీరు వద్దని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తాను. ఎందుకంటే నీకేం దొరకలా, సునీల్ కుమార్ పైన ఇంకేం దొరకలా, అది ఒకటి దొరికింది. అదేదో పెద్ద నిజాయితీ పడినటువంటి ఆయన మీద ఉన్నట్టు పక్కన. నేను చెప్పేది ఒకటే, నేను వైఎస్ఆర్సీపీలో పనిచేశాను. వైఎస్ఆర్సీపీ అసలు నాయకులు చాలా మంది ఉన్నారు, నిజంగా ధర్మ పరిస్థితుల్లో ఉన్నారు, ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఫైనాన్స్ సపోర్ట్ చేయించున్నారు మీరు 5 సంవత్సరాలు. వాళ్ళ గురించి మాట్లాడితే వెళ్ళనుకుంటు, కానీ ఒక వ్యాపారస్తుడు దానిపైన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్ళి సంపాదించేవాడి గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నేను చెప్తున్నా, ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు నేను ఎక్కడ ఇబ్బంది పెట్టామో అడగండి ఎవరున్నాక. నేను ఇబ్బంది పెట్టను. అట్టని ఆడవాళ్ళ పైన లైట్లు వేసి లైట్ ఫోకస్లు పెట్టి ఆడవాళ్ళ భర్తల ఇళ్ళ మీద కొడితే చట్టం తన పని చూసుకుంటాం. ఆ కేసు చెప్పాను మనం, అది విచారించాను కావాలంటే పోలీసులు. ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ పైన వాళ్ళు లైట్స్ ఫోకస్ పెట్టి వేసి అంటే భర్త పోయి ఏమ్మా అంటే చేస్తున్నాం అంటే భర్తను బట్టి కొట్టే పోలీస్ కేసు పెట్టరా? అంటే మీరు ఆడవాళ్ళ ఇష్ట ప్రకారంగా లైట్లతో గందరగోళంగా ఫోకస్ వేస్తుంటే ఎట్టకమ్ముంటారా? చెప్పండి. అవి చెప్పాలి. మీరు పెద్దోళ్ళుగా ఉండి మీ క్యాటర్గా చెప్పాలి, బాబు ఇది మంచి పద్ధతి కదా బాబు, చేతిరా బాబు అని చెప్పాలి తప్ప అదేదో పెద్ద కేసులు పెట్టారంటే మాకేం తెలుసు, చట్టం పంట అని తెలుసుకుంటూ వెళ్తుంది. అట్లాగే ఈరోజు పోలీసు వ్యవస్థ భయంకరంగా ఉంది, గందరగోళంగా ఉంది, మమ్మల్ని బయట తిరగడం లేదనే మాట మాట్లాడతాం. మీకు తెలియదా, మేము ఉన్న 5 సంవత్సరాల్లో మమ్మల్ని అసలు నా ఇంటి బయట నుంచి ఇంట్లో నుంచి బయట అడుగునే ఇచ్చారా? నాకు బాగా గుర్తు, నాగేశ్వరరావు సిఐ గారు, మీ తొత్తు సూర్యనారాయణ రెడ్డి డిఎస్పీ, మీ పార్టీ కార్యకర్త, మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసర్ కాపలా కాశాడు ముసుగేసుకొని మారువేషంలో. అంటే చెప్తున్నా, అలాంటి వాళ్ళని మీరు పెట్టి బయటికి రానియకుండా లోపలే మమ్మల్ని నెట్టి మా కార్యకర్తలు ఎవరైనా మా ఇంటికి వస్తుంటే అందరినీ ఆపి గందరగోళం చేసి దాదాపు 13-14 కేసులు మా పైన పెట్టారు. మీ పైన ఒక కేసున పెట్టామా? మీరు ఎమ్మెల్సీ మీ పైన ఒక కేసున పెట్టామా? చెప్పండి నాకు. మీ నాయకుల పైన ఎక్కడ కేసు పెట్టామా? అదనే చెప్పండి. అలాగే మేము ఎప్పుడైనా ఆ పని చేసేవాళ్ళమా? మా పైన అన్యాయంగా వచ్చినటువంటి అంజిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఈరోజు కోచింగ్లో ఉన్నారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మేము అది చేసేవాళ్ళైతే మేము కష్టాయం చేయమా? వాడు అధికారుల పైన అంత అవసరం లేదు మాకు. ఇప్పుడు ఈ నాన్న ఉన్నాడు సూర్యనారాయణ రెడ్డి, పక్కా బ్రాండ్ ఇది. ఇతనంతా అవినీతి పడు ఎవరు లేడు, ఇతనంతా పార్టీ పిచ్చోడు ఎవరు లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకా వీళ్ళకా ఎవరు మనిషి, నువ్వు అసలు ఆ కులంలో పుట్టి ఆ కులం అని చెప్పి నువ్వు మంచి అని మాట్లాడినటువంటి ఎదవ మనుషులు ఇతను ఒకడు. ఇలాంటి వాళ్ళు ఫేస్ చేశాం మేము అప్పట్లో. మేము ఎక్కడ బయట బహిర్గతం కాలేదే, మేము ఎక్కడ కూడా ఏం చెప్పలేదే. అది మీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి మీ డైరెక్షన్స్. ఈరోజు చెప్తున్నా, మనం మాట్లాడారు మొన్నే డిఎస్పీ గారు, ఉన్న డిఎస్పీ గారు చాలా మంచోళ్ళు, ఆమె ఈ మధ్య ఫోన్ ఎత్తునుంది, ఈ మధ్య ఫోన్ ఎట్టలేదు అన్న. అంటే మొన్న అప్పటికప్పుడు పోలీసు చట్టం అయిపోయారా? ఇప్పుడు అదే కదా మంచి డిఎస్పీ గారు కదా, ఆమె అడగండి. ఎప్పుడన్నా సరే మీ గూడూరు ఎమ్మెల్యే డిఎస్పీ గారికి ఫోన్ చేసి అమ్మా ఎమ్మెల్సీ గారి పైన వాళ్ళ పైన కేసులు పెట్టమని చెప్పుకున్నా ఈ ఆమె వచ్చిన కాలంలో ఇప్పుడు నేను మాట్లాడాను. అడగండి, మీకు తెలుసు కదా, మీ మీద బాగుంటారు డిఎస్పీ గారు, మీరే చెప్తున్నారు. అడగండి. గతంలో డిఎస్పీలు ఉన్నప్పుడు వన్ సైడ్గా ఉన్నారు, ఇప్పుడు డిఎస్పీలు మీతో కూడా బాగున్నారు అని వాళ్ళని అడగండి. అదేం జరిగింది వాళ్ళకి డిఎస్పీలు చెప్తారు కదా మీకు. కాబట్టి అలాంటి వ్యవహారాలు చేసేవాడిని కాదు అని మళ్ళీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఎవరో ఇద్దరు ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలో పక్కన వ్యక్తుల గురించి మాట్లాడడం, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం బాగలేదని చెప్పి తెలియజేస్తా. నీకు కూడా నేను చేసి ఉండేవాడు. నేను చెప్తున్నా, ఒకవేళ నేనేమన్నా 1-2 ఎవరన్నా ఇబ్బంది పెట్టానని వాళ్ళు అనుకుంటే వాళ్ళు మీకన్నా నేనే చేస్తాం, నాకన్నా నేనే చేస్తున్నారు. అది మీ మనస్సాక్షి తెలుసు అని చెప్పి నేను మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థ మారాలి, రాజకీయంగా వ్యవస్థ మారాలి.
ఉదయం ఎలక్షన్ అంటే ఈ రోజు దాకా మనతో ఉండి డబ్బులు తీసుకెళ్ళి పార్టీ మారేవాళ్ళు అంటే రేపు నీకు అదే చేస్తారు. నాకు చేసిన ఒకటే రేపు నీకు అదే చేస్తారు. అంటే రెండో మాట కూడా లేదు. అలాంటి వాళ్ళని మీరైనా మేమైనా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ప్రోత్సహిస్తే ఇద్దరికి ప్రమాదం, మీకు ప్రమాదమే నాకు ప్రమాదం. కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఏమేమో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు అంతా రాష్ట్రంలో నెలకి 18 కోట్లు 16 కోట్లతో వచ్చే 1,16,00,000 ఇచ్చేటువంటి ఏర్పాటు చేశాడు చెప్తున్నాను. ఇంకా సిగ్గు పోతే మొత్తం మైనస్తో వేసింది మీరే కదా, బాధ్యతతో వేసింది మీరే కదా, మేమా చెప్పండి. పత్రికాంతులు మీరే ఉన్నారు కదా. నేను ఇప్పుడు అటు పోతే చింతవరం, బంధువులు, ఆ కోట, ఆ కర్లపూడి ఇవన్నీ పోతే -9 ఎవరయ్యా? గవర్నమెంట్ ల్యాండ్ తగ్గింది ఎవరయ్యా? మేమంటాయా? మీరే కదా తగ్గింది. కోర్టులు గడిపింది మీరే కదా. బాధ్యత తగ్గింది ఎవరయ్యా? మీరే కదా. మేమంటాయా? ఇప్పుడు ఎన్ని చెప్పాలంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. మీరు చేసిన దాన్ని మీరు దొంగ అయితే బొమ్మలు దొంగను పెట్టుకుని దొంగ అంటే అది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. 14 మంది ఈరోజు వరుసగా జైలుకు పోయింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ నాయకుల, వైఎస్ఆర్సీపీ నాయకులు అండి. బ్రాండెడ్ మందులు అమ్మింది మీరా మేమా అండి? చెప్పండి. ఏటీఎం కార్డు చెల్లకుండా డబ్బులతోనే మందు అమ్మినటువంటి ప్రభుత్వం మీదే మాదే అండి? అంటే మీరు ఇన్ని చేసి ఈరోజు అనిపిస్తున్నారు. ఎందుకంటే చట్టం ఒకటి ఉంది, రాజ్యాంగం ఒకటి ఉంది. దానికి విరుద్ధంగా పోటీ ఎప్పటికైనా సరే దొరక తప్పదు. అది మీరు చేసినా మేము చేసినా దొరక తప్పదు. అట్లాగే ఎప్పుడు పర్మనెంట్గా ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఉంటారు అనుకోరు. ఇది ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు, ప్రజలు తిరగబడితే ఓడిస్తారు. మన రాదు కూడా ఉండాలి దాంట్లో పాటు. కాబట్టి ఈసారి ఎమ్మెల్యే పోలీసులు ఓడిపోతారు, ఈసారి ఎమ్మెల్యే ఓడిపోతారు. ఓటమి గెలుపులు అవి దైవ నిర్ణయాలు, ప్రజాభిప్రాయాలు. అంతేగాని నీ ఇష్టం నా ఇష్టం కాదు ఓటమి గెలుపు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. ఏమయ్యా సంవత్సరాలు ఏమైపోయింది మీకు అంత వచ్చేసి మీరు ఎందుకు ఇట్లా మిస్టర్ ప్రకారం అవుతా చెప్పి మాట్లాడుతున్నారు అంటే మీకు కడుపు పండిపోతుంది. మేము తిరుగుతున్నాం జనాల్లో ఈరోజు దాదాపు 20 రోజుల నుంచి మేము డోర్ పోతున్నాం విలేజెస్లో. రండి మాతో రండి. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కదా, మనం చెప్పారు కదా మీటింగ్ పెట్టా. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు చూపిస్తారండి. పోతారండి. పెన్షన్ పెంచలేదా? అడదారండి. ముసలివాడిని పేరు వాళ్ళు పెంచలేదు. తల్లికి వందనం పడలేదా? అడదారండి. తల్లిదండ్రులు అడదారండి. పడిందో లేదు. రండి. గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడలేదా? రండి అడదాం. రండి గ్రామాలకు రండి. ఎన్ఆర్ఐ సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము రోడ్డు లేదా? రండి చూద్దాం రండి. అట్లాకుండా ఊరికే ఏడు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు మేము వెళ్తున్నాం, ప్రతి గ్రామం తిరుగుతున్నాం, మేము తిరుగుతున్నాం, మా కేట తిరుగుతుంది, మా నాయకులు తిరుగుతూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో చేయాలన్నటువంటి సంవత్సరం రోజుల్లోనే 90% ఏమైతే చెప్పామో సూపర్ 6 అవన్నీ కూడా చేసి చూపిస్తున్న ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడ పోయినా స్వాగతాలు పడుతున్నారు. అయితే ఒకటి స్థానికంగా కొన్ని దగ్గర రోడ్డు సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్య ఉంది. అది చెప్తాం. వాటర్ సమస్య జలజీవన మిషన్లో కొన్ని కోట్ల రూపాయలు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం తినేసింది మీరా మేమా? చెప్పండి. మీరా మేమా? చేసింది చేసేసి అంతే ఏదో మేము చేసాం, ఆయన చేసాడు, ఈయన చేసాం మాట్లాడేది మంచి పద్ధతి. మాట్లాడేటప్పుడు కొంత వాస్తవాలు మాట్లాడితే మేము కూడా చేయకపోతే అవునండి మేము చేయలేదని ఒప్పుకుంటాం. మేము చేయని దాన్ని చేసామని చెప్పి బుధాన్ని వేసుకొని తిరిగే పరిస్థితి కాదని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరులో 2 కోట్ల నీళ్ళు లేదు. మీరు ఇచ్చారా? 5 సంవత్సరాల్లో మేము మళ్ళీ తోటకాడ మేము ఒక చిన్న మినీ స్కీమ్ పెడితే దాన్ని మొత్తం మూసేశారు. టిట్కో ఇళ్ళకి నీళ్ళు లేకుండా చేశారు. మొత్తం ఇందూరులో వాటర్ హౌస్ మొత్తం మూసేశారు. మేము వచ్చిన తర్వాత ట్రాన్స్ఫారాన్ని రిపేర్ కానీ 5 సంవత్సరాలు పడి తీలా. మేము వచ్చిన తర్వాత కిరణ్ అన్న మా పార్టీ గౌరవ కౌన్సిలర్స్ మా కమిషనర్ గారు వెళ్ళిన తర్వాత అన్ని బయట ఒక్కొక్కటి రిపేర్ చేసి ఈరోజు ఒక పూట పుష్పంగా నీళ్ళు ఇస్తున్నాం. నేను చెప్తున్నాం మళ్ళీ అన్ని ప్రతిపాదనలు పెట్టున్నాం. డిసెంబర్ లోపల 2 కోట్ల నీళ్లు గూడూరు టౌన్కి ఇస్తానని చెప్పి కూడా నేను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకోసం కాదు, మా గూడూరు ప్రజల కోసం, నాకు రాజకీయ భిక్ష పెట్టిన నా గూడూరు ప్రజల కోసం అని మళ్ళీ తెలియజేస్తున్నా. నేను మీకు సమాధానం చెప్పను.
నా ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా. నా ప్రజలకి ఎంతైనా అణిగిమణిగుంటా ఉంగుంటా మీలాంటి వాళ్ళకి అయితే కదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాస్తవాలు చెప్పండి, నేను చెప్తాను మళ్ళీ వాస్తవాలు చెప్పండి, నేను ఏకీపిస్తాను మీతో, దాంట్లో డౌట్ లేదు. మిమ్మల్ని విభేదించే పరిస్థితి లేదు. వాస్తవాలు చెప్తే, వాస్తవాలు లేకుండా చెప్పడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. డిసెంబర్లో 2 పూటలు నీళ్ళు ఇస్తాం. అలాగే మున్సిపాలిటీలో ఒక్క పని కూడా జరగలేదు అన్నారు. ఆ మున్సిపాలిటీ ఖజానా ఖాళీ అయిన కారణం ఎవరండి? గత 5 సంవత్సరాల్లో మీరు కదా, మేమా? గత 5 సంవత్సరాల నుండి చెప్పండి. తెలుగుదేశమా పరిపాలించింది? ఇప్పుడే మా కిరణ్ చెప్పాడు, ఈ మున్సిపాలిటీని తీసుకొని నెంబర్ 1 మున్సిపాలిటీగా చేస్తానని చెప్పి ఆ సంబంధించిన పెద్ద పెద్ద పంచాయతీలు దీనిలో కలిపి వాళ్ళకి పాపం నీళ్ళు లేకుండా, దాని మెయింటెనెన్స్ మున్సిపాలిటీ డబ్బులు లేకుండా, శానిటరీ వర్కర్స్ లేకుండా ఈరోజు కూడా ఇబ్బంది పడే కార్యక్రమం. మొన్నే నారాయణ గారు చెప్పారు, ఈ యొక్క ఏదైతే మున్సిపాలిటీలో కొత్తగా కలిపారో అవన్నీ కూడా పక్కన తీసేసి మళ్ళీ ఎలక్షన్ జరుపుతామని చెప్పి మున్సిపల్ మినిస్టర్ గారు చెప్పారు. కాబట్టి జరిగిన తర్వాత ఖచ్చితంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇప్పుడు కూడా ఒక 5 కోట్లతో అన్ని ఆల్మోస్ట్ టెండర్స్ అయిపోయి యాక్సెప్టెన్సీ అయిపోయింది. అవన్నీ కూడా వర్క్స్ ఆగస్టు 15 లోపల అన్ని వార్డులు శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా మరొకసారి నా గూడూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. నా గూడూరు ప్రజలకే, ఇంకెవరికి కాదు తెలియజేస్తున్నా. అట్లాగే వాటర్కి ఏమేమి కావాలో అన్నీ కూడా దగ్గరుండి పెద్దలు మా కిరణాలు చూసుకుంటున్నారు. ఆయన కూడా అది కూడా పూర్తి చేస్తాడని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఆర్ఓపి ఏదో సునీల్ కుమార్ శాంక్షన్ చేసినట్టు, సునీల్ కుమార్ చెప్పినట్టు, బాబు ఇది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో శాంక్షన్ అయినటువంటి బిజ్జనైనా అప్పట్లో దాదాపు 39 కోట్లతో దీన్ని శాంక్షన్ చేశారయ్యా. మధ్యలో అప్పటి నాయకులు ఎవరో కాంట్రాక్టర్తో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ చేసి పంపించేశారు. ఆ దెబ్బతో ఇది పెద్ద బ్రేక్ పడింది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. తర్వాత 2015లో అది 39 కోట్లని 63.50 కోట్లకు పెంచి అప్పట్లో కొత్తగా మళ్ళీ శాంక్షన్ ఇచ్చామని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తాను. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నాము. ఆ రోజు నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు నేను 63,50,00,000తో కొత్తగా మళ్ళీ కూడా శాంక్షన్ ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత దాంట్లో 26 కోట్ల పనులు జరిగాయి, బిల్లు కూడా క్లియర్ చేశారు. కానీ 37.50 కోట్ల పనులు మొదలు పెట్టాలి. ఇంకా మేము గెలిచిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఈ నెలకాష్ దగ్గర 3 స్లాబ్లు 2 కోట్లతో ఇచ్చారని చెప్పి గర్వంగా చెప్తున్నాను మళ్ళీ కూడా. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా కూడా 35-50 కోట్లతో పనులు చేయాలా. గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఏ విధంగా కాంట్రాక్టర్ దాన్ని వైండప్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాడు, ఆ విధంగా ఒక ప్రయత్నం జరుగుతున్నాయి. అది లేకుండా మన ఈఈ గారికి, డిఈ గారికి అందరికీ చెప్పా, అంత కుదరదని చెప్పాను. రేపు మంత్రి గారు వస్తున్నారు, మంత్రి గారికి కూడా ఈ విషయం దృష్టిలో పెట్టి, ఎందుకంటే డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి అలవాటు అయిపోయింది, అబ్బా ఏడుందబ్బా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎంత ఒక టూపు మాటల డబ్బులు ఉన్నాయి. 35.50 లక్షలు, 35,50,00,000 ఈరోజు శాంక్షన్లో ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% ఉంది. కాబట్టి కాంట్రాక్ట్ ఏంటంటే ఆయన వైండప్ చేసే ప్రయత్నాలు ఉన్నాడు. అది లేకుండా చేసే విధంగా మంత్రి గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం పోరాడతాం. దాంట్లో రెండో మాటలేదు, మేము ఊరికే వెళ్ళిపోవడం కాదు. మీరు 5 సంవత్సరాలు అంటారు, ఏం చేశారు ఇక్కడ చెప్తే దాక అన్నీ చేస్తాం. మీరు కూడా ఆ రోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తామని చెప్పి ఎలక్షన్లో వచ్చింది, ఓట్లు వేసుకుని ప్రజలు చేస్తాం, మా ప్రజలు చేస్తా. ఏమైంది, మీరు ఏమైనా చేశారా? ఒక్క పని చేశారా? అంటే నేను చేశా 5 సంవత్సరాల కాలంలో 2 కోట్ల రూపాయలతో నేను చేసే పని మీరు చేయలేకపోయావు. అట్లాగే చాలా కాంపన్సేషన్ కూడా దాదాపు 3 కోట్లు వాళ్ళకి ఇచ్చాం. ఇంకా కూడా ఒక 4-5 నలుగురికి డబ్బులు చెల్లించాలా. అవి కూడా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడాం. అవి కూడా త్వరలో వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించి ఆ యొక్క విషయంలో కూడా ఖచ్చితంగా మంత్రి గారితో, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఖచ్చితంగా వేగవంతం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే పంబులేరు బ్రిడ్జి, ఇది 2017 సంవత్సరంలో నేను శాసనసభ్యుడిగా, మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేశాం. మేమే శంకుస్థాపన చేశాం. తర్వాత అది పూర్తయింది, మీ గవర్నమెంట్లోనే పూర్తయింది పాపం. తర్వాత ఏం చేశారు? ఓపెన్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు ఆపేశారు చెప్పండి. అది ఇప్పుడు మా పని బ్లేమ్ చేస్తాను, మీరు ఎందుకు ఆపేశారు?
మీరు తీరాలు చూస్తే ఏంటంటే ఇప్పుడు అప్రోచ్ రోడ్డు కావాలన్నా ఆడ ఆ పక్క నీళ్ళకి బెజ్జి కొట్టుకోపోకుండా అక్కడ వాల్ చేయాలన్నా కానీ దాదాపు 8 కోట్లు నేను గెలిచిన ఫస్ట్ మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక రికమెండేషన్ ఇచ్చాను. దానిపైన ఆయన ఆల్రెడీ R&B అధికారులకి అక్కడ నుంచి వచ్చింది. వాళ్ళు కూడా దానిపైన సీఎం ఆఫీస్కి కూడా రిపోర్ట్ పంపించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ విషయం కూడా రేపు మా మంత్రి గారు R&B మంత్రి గారు వస్తున్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియదు. అది కూడా ఖచ్చితంగా అది చేయిస్తాం, దాంట్లోనే రెండో మాట్లాడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పనిచేసేవాళ్ళం మేము అదే ఎస్సీగా గెలిచాడు, ఎస్సీ ఏరియాలో డెవలప్మెంట్ అదంట. ఈరోజు అరిగిన వాళ్ళు అరుదతో వాళ్ళు సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే ఎవరయ్యా చెప్పండి, గుండు మీద చేసి చెప్పండి, గూడూరు ప్రజలను అడగండి. సంస్కృతి రావాయా నీకు ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు సంస్కృతి రాండి. అందరు కాదులే పాపం, అందరి గురించి నేను మాట్లాడలే, ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళు రాండి, సంస్కృతి రాండి. ఈ రోడ్డు ఎవరు ఇచ్చారు అడగండి, ప్రజలే చెప్తారు ఎవరు ఇచ్చారు. ఆ రోజు సిమెంట్ రోడ్ల మున్సిపల్ చైర్మన్గా సునీల్ కుమార్కి ఆ రోజు పేరు వచ్చింది, మీకు తెలుసో తెలీదు. 95వ సంవత్సరంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఇది నా బాధ్యత, ఇదేదో చేయాలని కాదు, నా బాధ్యత. నన్ను నా గూడూరు ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నేను పనిచేయాల్సినటువంటి అవసరం బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఆ రోజు పనిచేసా, ఈ రోజు పనిచేస్తున్నా, నిత్యం అందుబాటులో ఉన్నా. నేను ఆడికి వెళ్ళడం లేదే, నేను నెలకోసారి 2 నెలకోసారి అట్లా ఇక్కడే ఉంటున్నా, లేదా విలేజ్లో తిరుగుతున్నా. ఇక నేను కూడా జనాలకు అందుబాటులో ఉన్నా. అనారోగ్యం బాధపడి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటికే దాదాపు 1 కోటి చెట్లు తెచ్చా, ఈరోజు తెచ్చా, ఒక 20 చెక్కులు తెచ్చున్నా, ఈరోజు కూడా అవి కూడా రేపు పంచుతా. ఎందుకంటే నేను ప్రజలకు అందుబాటులో పనులు చేస్తూ ఉన్నా, నేను పని చేయకుండా ఎక్కడ కూడా మానుకోరా. ఎందుకంటే మీరు మాట్లాడే మీకు కోసం, మీ వ్యవహారం కోసం కాదు, నా మనోడు కోసం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనుల కోసం ఆయన ఇన్స్పిరేషన్తో ఈరోజు నేను పనులు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అంతేగాని ఎక్కడ మేము మీ పైన తప్పుడు కేసులు పెట్టడం కానివ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ చేయాల్సినటువంటి పరిస్థితి నాకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కావాలంటే మీ సీనియర్ని అడగండి, సునీల్ కుమార్ ఎటువంటి వాడో, ఇట్లా నిజంగా ఇలాంటి తప్పుడు కేసులు ప్రోత్సహించేవాడా. అయితే ఒకటి ఎస్సీ కాబట్టి ఎస్సీ పైన కేసు పెట్టించాడంటే అంటే ఎస్సీలు అయితే ఆడవాళ్ళ పైన లైట్లు వేస్తారా, ఆడవాళ్ళ పైన ఫోకస్ పెడతారా? అంటే మీరు ఎస్సీలు కాబట్టి మీ పైన ఆడవాళ్ళ పైన మీరు ఎన్ని ఇబ్బందులు పైన గమ్ముండాలా? అయితే అదే చెప్పండి. అంటే కులమా దానికి క్రైటీరియా? అంటే కులం సరిపోద్దా? నువ్వు కులం ఎస్సీ కులం కాబట్టి నువ్వు ఆడవాళ్ళ పైన ఈ పైన కేసు లేదా? ఎట్లా చెప్పండి. చట్టం తన పని దాన్ని చేసుకుంటే పోతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. అలాగే పోలీసు వాడిని ఏదేదో మాట్లాడుతున్నారు, అంత చూస్తాం ఇది చూస్తాం అని. మేము వాటి అన్నాం, ఏమైంది? 2 పోస్టింగ్ ఇచ్చిలా, అంజిరెడ్డికి గోపారెడ్డిగా. ఏమంతే పరిస్థితి. మాటలు బలే ఉంటాయి అపోజిషన్లో, తర్వాత అధికారంలో వస్తే అప్పుడు తెలుస్తుంది మనకు కూడా ఆ బాధ ఏందో దాంట్లో ఉండే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకోటి చెప్పాడు, గోవర్ధన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చినప్పుడట మేమేదో చెప్పి పోలీసు పంపించామంట. మీరు నమ్మతారో నమ్మరో, ప్రజలే తెలియజేస్తున్నా, మా మీడియా తెలియజేస్తున్నా, అసలు వాయిదాలు కూడా నాకు తెలియదు. గోవర్ధన్ రెడ్డి గారు వాయిదాలు కూడా నాకు తెలియదు. మీరు అడగండి, మీ డిఎస్పీ గారు మీకు తెలుస్తున్నారు కదా, బాగా ఆమెను అడగండి. సునీల్ కుమార్ ఏమన్నా పోలీసులు పంపించండి కోర్టుకి, లేకపోతే ఆడపోయి ఆపండి అని చెప్పి. నాకేం అవసరం అండి, నాకు అంత అవసరం ఏముంది? ఇదేమన్నా ఫ్రాక్షన్ ఏరియానా గూడూరు కాన్స్టిట్యున్సీ? మేము ఎప్పుడు శాంతిని కోరుకునేవాళ్ళం. మేము మీలాగా ఫ్రాక్షన్ ప్రోత్సహించేవాళ్ళం కాదు, మీలా రౌడీలు ప్రోత్సహించేవాళ్ళు కాదు. రౌడీలు మా దగ్గర వార్నింగ్ ఇచ్చి దగ్గర అదుపులు పెట్టేవాళ్ళం మేము, అంతేగాని విచ్చలవిడిగా పైన వదిలేవాళ్ళం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా గూడూరులో రౌడీజం అంటే భయభక్తితో ఉన్నారు. ఈరోజు అప్పట్లాగా విచ్చలవిడి ఎవరు లేరు. ఒక భయం అయితే ఉంది గూడూరులో, లేదనుకుంటున్నారేమో, అది ఉంది. మరీ విరవీగినప్పుడు అది వేరేగా తయారవుతుంది. అది కూడా దాంట్లో కూడా ఊరికిన పరిస్థితి. రౌడీలు విచ్చలవిడిగా పోతే మేము కూడా మేము తగ్గట్టు చేస్తాం, తగ్గట్టుకుండా చట్ట ప్రకారం చేస్తాం, సొంతంగా ఏం చేయం. కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా ఇంకొకరిని ఎవరో మాట్లాడాడు, దానికి మా వాడు కూడా సమాధానం చెప్పారు. ఎందుకంటే చెప్పే చాలా ఉంటాయి. ఏదంటే బాధ అయిపోయింది వాళ్ళకి పాపం. ఎందుకంటే గ్రామాల్లో రోజు తిరుగుతున్నాము, ప్రజలు మాకు బ్రహ్మాండ స్వాగతాలు ఇస్తున్నారు, ప్రెస్లో మొత్తం కవర్ చేస్తున్నారు బాగా. వాళ్ళకి అర్థం కావట్లేదు, చెప్పండి చేస్తున్నాము. ప్రతి బిడ్డకి మనం 15,000 రూపాయలు 11,000 రూపాయలు పడతా ఉంది. రేపు మళ్ళీ వచ్చే నెలలో అన్నదాత వస్తుంది 20,000 పడుతుంది. ఇంకేం చేస్తాం? ఇప్పుడు దాకా చెప్పారు, రేపు మళ్ళీ ఏం చెప్తారు? ఇంకా కూడా మళ్ళీ ప్రతి ఒక్కటి ఏం చెప్పా అన్నీ కూడా చేసేదానికి మా ఎన్డీఏ గవర్నమెంట్ పైన ప్రధానమంత్రి గారు, ఇక్కడ
మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ధైర్యశాలి నిజాయితీపాడు చెప్పింది చేసే మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. దీంట్లో ఏమీ డౌట్ లేదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి తెలుసుకొని సరి చేసుకొని దిద్దుకునే పరిస్థితిలో మా ఇండియా గవర్నమెంట్ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి తెలియజేస్తున్నా, ఈరోజు ఈ గూడూరుని నిధుల్లో కలిపేసాడబ్బా, ఎమ్మెల్యే మాట ఇచ్చాడు, ఇంతవరకు ఏం చేయలేదబ్బా అన్నారు. అసలు కలిపింది ఎవరయ్యా? ఈ గూడూరుని తిరుపతిలో కలిపింది ఎవరయ్యా? ఏమయ్యా పత్రికా మిత్రులారా, కలిపింది ఎవరు? ఇక్కడ స్కూటర్ ర్యాలీ చేసింది ఎవరయ్యా? మేమా? చెప్పండి, మేమా? మీరు కలపడం తప్పని పోరాడింది మేము, అసెంబ్లీలో మాట్లాడింది మేము. చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ బాబు రిక్వెస్ట్ చేసి, అయ్యా మేము నిధుల్లో ఉంటాం, మేము తిరుపతి పోవాలని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ప్రయాణం చేయించింది మేము, మీరు కాదే. అవి చెప్పరే, ఆ పాపం మీది కదా? ఊరిని తీసుకుపోయి తిరుపతిలో కలిపిన పాపం మీదే లేదా మాదే? చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి బాబు. మీరు నీ చేసి మా పైన పడుతుంది. ఇప్పుడు పోరాడుతాం, అసెంబ్లీలో మాట్లాడేది కూడా అది కూడా మీకు తెలుసు. మళ్ళీ కూడా పోరాడుతూ ఉంటాం. ఖచ్చితంగా 26వ సంవత్సరం దీనికి నిర్ణయం అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా నమ్మకం అయితే నాకు ఉందని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తూ, మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసిన పాపాలు కడుక్కోలేక మా పైన తలాపక ఎవరో చినుకు వేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, మేము ఇట్టే ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, కక్షాధిక చర్యలు చేయము. ఎవరైనా ఒకటే చర్యలు చేస్తున్నాం. పేదవాళ్ళు వస్తే సహాయం చేసేటువంటి మనస్తత్వం మాది, మాకు నేర్పించింది అది. అంతేగాని ఇష్ట ప్రకారంగా చేసేవాళ్ళం అయితే కాదని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి రేపు జరిగే మంత్రి గారు శ్రీ జనార్దన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న కూడా మా కిందన్న, మా అధ్యక్షులు పులిమిసేనన్న, మా రహీము, మా చెంచురామయ్య, మా శివ, అలాగే మా చంద్రమౌళి, మా ఇజ్రాయల్, మా భాస్కర్ రెడ్డి గారు, మా రాజన్న, మా రవీందర్ రెడ్డి, రహీం అందరూ కూడా పోయి కూడా ఆ ప్రాంతాన్ని చూసి వచ్చారు. కాబట్టి ఆ ప్రోగ్రాంను విజయవంతం చేసి, అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ ఆర్ఎండ్ రోడ్లు ఇబ్బంది ఉన్నాయో అవన్నీ కూడా రెకగ్నైజేషన్ తెమ్మన్నాం. అవి కూడా మినిస్టర్ గారికి ఇస్తాం. 1/1 అన్ని అవకాశాలు అంటే కష్టం, కానీ దానికి కారణం కూడా మీ జీవాన్ని గడిస్తే దివాలా చేసిపోయింది. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా చేసింది మీ వాళ్ళు. అంతెందుకబ్బా వదిలి ఈరోజు చెన్నూరు రోడ్లు, తిప్పారపాడు రోడ్లు గుంటలు పూడ్చింది ఎవరా? మేమా మీరా? చెప్తే కదా నాక ఏం చేయాలి మీకు? మీకు కలిగి ఇప్పుడు కళ్ళు మీరు వస్తున్నా రూట్లో, మీ కళ్ళు కూడా దాని మీద వస్తున్నాయి కదా, మీకు తెలియదా? కాబట్టి వాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు, అవాస్తవాలు మాట్లాడితే ఎవరు ఇష్టపడరు. ఏదైనా ఇష్యూ ఉంటే నేను రెడీ. ఏదైనా మా ద్వారా తప్పు జరిగితే చెప్పండి, ఖచ్చితంగా సరిదిద్దుకుంటా. అంతేగాని వాదుగా వచ్చి ఏమంటే మాట్లాడే మనస్తత్వం నాకు కాదు. ఎప్పుడు కూడా అందరికీ అణిగిమణిగి ఉండడమే నా మెంటాలిటీ. అంతేగాని నోటికి వచ్చినట్టు ఏమంటే మాట్లాడిన తర్వాత తప్పు మాట్లాడినా దానిపై నిలబడేటువంటి మెంటాలిటీ అయితే నాది కాదని తెలియజేస్తూ, ఎక్కడైనా సరే మీరు మంచి వాళ్ళకి, మీ పార్టీలో ఉన్నటువంటి మంచి నాయకులకి సపోర్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అట్లా కాకుండా వరుస పక్షులు సపోర్ట్ చేస్తే ఇదే ప్రాబ్లం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నాయకులు మీలాగా, మీ గవర్నమెంట్ లాగా అధికారులు ఉపయోగించిన పరిస్థితి లేదు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే అధికారులకి రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తొస్తాయి. అప్పుడు దాకా ఎట్టనెట్టని అధికారులు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత రూల్స్ చెప్తారు మనకి, దీని ప్రకారం చేయలేము అని. వాళ్ళ గవర్నమెంట్లో పనిచేయరు. సరే, పెద్దలు రామ్ కుమార్ రెడ్డి గారికి పాపం ఏం బాధ కలిగిందో మాకు అర్థం కాల. సరేలే, మీరు సీరియల్ చూపిస్తారు, సరే ఆయన సీరియల్ చూపిస్తే మేము కూడా తోలుబొమ్మలో చూపించగలుగుతాం, కానీ మాకు అంత అవసరం లేదు. ఎందుకంటే పెద్దోళ్ళు రాజకీయంగా వాళ్ళ నాన్నగారు అంటే మాకు గౌరవం. కాబట్టి ఆయన అనకూడదు, ఎప్పుడు అనరు, ఏదో అనడం కూడా మాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి మేమైతే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆయన మనసాక్షి కూడా తెలుసు ఆయనకి. కానీ రాజకీయంగా పెద్ద ఫ్యామిలీ, మేము ఆయన గురించి వేరే విధంగా మాట్లాడే పరిస్థితి కాదు. కానీ తప్పదు కాబట్టి మీటింగ్లో మాట్లాడుతుంటాం. దాన్ని మనం సీరియస్ తీసుకొని మనం ఒక మాట పెద్దవాళ్ళని అంత పరిస్థితి నేను చెప్తాను చెప్పి పెద్దవాళ్ళని మేమైతే నేను ఎవరిని మాట్లాడను.
ఎందుకంటే నేను పాపం తెలుసు ఆయనకు కూడా వాకాడులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాలనీలు కట్టింది సునీల్ కుమార్ ఎమ్మెల్యే తెలుసు అండి. మా నాన్నగారు ఎవరు పెట్టలా, ఇంతమంది కాంగ్రెస్ పార్టీ అంతమంది ఆయన ఎవరు పెట్టలా వాకాడు. ఇదే సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మనోజ్ రెడ్డి మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మేము వాళ్ళ నాన్నగారి పేరు మీద అక్కడ కాలనీ కట్టించామని చెప్పి కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను నేను. తర్వాత తిక్కువారంలో 300 మందికి తల్లికి వందనం పడలేదని చెప్పి మా అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ మనుషులు తీసుకొచ్చారు. కలెక్టర్ గారితో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఒకవేళ దీన్ని సాల్వ్ కాకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఖచ్చితంగా తీసుకువేస్తాం, సమస్య లేదు. అన్ని రౌట్ లేదు, వాస్తవమే, పడంది వాస్తవమే. ఈనాడు పేపర్లో కూడా నిన్న కవర్ చేశారు, అది కూడా ఈరోజు నిన్న చేశారు. కాబట్టి నిన్న కూడా కలెక్టర్ గారికి నేను సీఎం గారి సమక్షంలో కూడా చెప్పాను. కాబట్టి అది కూడా ప్రాసెస్లో ఉంది, ఖచ్చితంగా పడుతుంది, దాంట్లో డౌట్ లేదు. లోకేష్ గారికి కూడా మెయిల్ పెడతాయి.